హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీరందరూ కూడా అంటే డైట్ లైన్స్ నన్ను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మ్యామ్ రైస్ లేకుండా ఎలాగా మ్యామ్ అనేసి అడుగుతూ ఉంటారు. సో నేను వాళ్ళ కోసం రైస్ క్రేవింగ్స్ లేకుండా లో కార్బ్ రైస్ డైట్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు కాలీఫ్లవర్ గోంగూర బిర్యానీ చేసి చూపిస్తాను. సో మీకు ఆ క్రేవింగ్ లేకుండా దీనికోసం ఫస్ట్ ఒక ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. అట్లాగే 3-4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ టమాటోస్ని చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను, అంటే ఒక పర్సన్కి సరిపడా చేస్తున్నాను. సో ఈ కాలీఫ్లవర్ని ఏం చేశాను అంటే కొంచెం సాల్ట్ వాటర్లోని 5 minutes కుక్ చేసి పెట్టాను. అండ్ 2 cups నేను గోంగూర తీసుకున్నాను. దీన్ని కంప్లీట్గా తీసేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం నేను ప్యూర్ గీ వాడుకుంటున్నాను. ఇంట్లో చేసిన ఈ బిర్యానీ అని చెప్పాను కదా. సో నేను 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇది గార్లిక్ క్రషర్లో వేసి పెట్టుకొని రెడీగా ఉన్నాను. కర్రీ లీవ్స్. సో మీ దగ్గర ఈ క్రషర్ ఉంటే యూస్ చేసుకోండి, ఒకవేళ లేదు అంటే డైరెక్ట్గా వెల్లుల్లిపాయని దంచి వేసుకోవచ్చు ప్రాసెస్లో. అండ్ నెక్స్ట్ మసాలాకి వస్తే కనుక జీలకర్ర, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా అండ్ సాల్ట్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను కళ్ళుప్పుని మాత్రమే గ్రైండ్ చేసి పెట్టుకుని మెత్తగా చేసుకొని పెట్టుకున్నాను. అదే సాల్ట్ని వాడుతున్నాను నేను. ఓకే, దీనివల్ల మన బాడీలో వాటర్ రీటెన్షన్ అనేది జరగదు. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా మనం. సో ఎప్పుడైతే మీకు ఆయిల్ కుక్ వేడైందో సో నేను ఫస్ట్ గార్లిక్ని క్రష్ చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఏంటంటే క్రషర్ ఉందని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, గార్లిక్ కుక్ అయిపోయింది. సో నేను పచ్చిమిర్చి వేసేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ గోంగూర వేస్తున్నాను. దీంట్లో ఏంటి అంటే ఎప్పుడైతే మనకి న్యాచురల్ కలర్స్ ఉంటుందో ఈ కర్రీ గోంగూర లీవ్స్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ అనేది చేంజ్ అవ్వదు. మీకు తర్వాత ఇది కుక్ అయినాక కూడా చూపిస్తాను ఎలా అనేది. సో నేను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, గోంగూర అనేది ఎక్కడ కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదు. దాని న్యాచురల్ కలర్ అనేది న్యాచురల్గానే ఉంది. పోపు వేగింది కదా, ఇప్పుడు ఆనియన్ తీసుకున్నాం. ఆనియన్లో కొద్దిగా పసుపు వేసుకున్నాం. సో చూసారు కదా, గోంగూర మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఓకే, సో ఉల్లిపాయలు కుక్ అవుతున్నాయి కదా, ఇప్పుడు నేను టమాటా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేస్తున్నాను, రిమైనింగ్ సాల్ట్. సో ఇప్పుడు నేను మసాలాలు కూడా అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ధనియా పౌడర్ వేసా. నెక్స్ట్ జీరా పౌడర్, ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం ఇది కలియబడుతున్నాం. ఇందాక మనం గోంగూరని పేస్ట్ చేసి పట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని కొద్దిగా వేసుకుంటున్నాను. చూసారు కదా, నేను 1 personకి చేస్తున్నాను, అందుకని కొద్దిగా క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను. అట్లాగే ఇందాక చెప్పాను కదా కాలీఫ్లవర్ని కుక్ చేసి పెట్టుకున్నాను అని. సో ఇప్పుడు నేను దీన్ని చాపర్లో వేసి ఇట్లాగా చాప్ చేసి పెట్టాను. సో చూసారా, అంటే ఎక్కువ కుక్ చేయకూడదు, జస్ట్ 5 minutes అని చెప్పాను కదా. దీనివల్ల మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట. మనకి ఆ రైస్ తినే అంటే క్రేవింగ్ ఉంటుంది కదా, రైస్ తినట్లేదు మిస్ అవుతున్నాము అని. సో చక్కగా మనం రైస్ తిన్న ఫీల్ వస్తుంది.
ఎందుకని అంటే క్యాలీఫ్లవర్ ఎందుకు తీసుకున్నామంటే క్యాలీఫ్లవర్లో లో కార్బ్ అనమాట. ఇది లో కార్బ్ డైట్ కదా, సో లో కార్బ్లోని మనకి క్యాలీఫ్లవర్ అనేది మనకి పొట్ట ఫుల్గా అవుతుంది, ఎక్కడ క్రేవింగ్ అనిపించదు. అట్ ద సేమ్ టైం మనకు చాలా హెవీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఓకే, నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, గోంగూర, టమాటో, మసాలాలు అన్నీ కూడా బాగా కుక్ అయినాయి. ఇట్లా ఆయిల్ పైకి స్ప్రెడ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో ఇప్పుడు మనము ఈ క్యాలీఫ్లవర్ని చాప్ చేసి పెట్టుకున్నాం కదా, సో దీన్ని వేసేస్తున్నాం. సో వేసుకొని ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టి ఒక 5 minutes కుక్ చేద్దాం. సో చూసారు కదా కుక్ అవుతుంది. ఇంకొక 5 minutes అయితే మనకి యమ్మీ కాలీఫ్లవర్ గోంగూర బిర్యానీ రెడీ. చూసారు కదా రెడీ అయిపోయింది. యమ్మీ కాలీఫ్లవర్ గోంగూర బిర్యానీ రెడీ.